నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో జూలై 8న భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. అయితే ఇది ఒక్క రోజుకే పరిమితమైంది. మళ్లీ గురువారం లాభాలు నమోదు చేయగా శుక్రవారం కూడా మంచి జోరు మీదే నడిచాయి. మార్కెట్ సానుకూలంగా ఉన్న క్రమంలో రిలయన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, M&M సహా పలు ఐటీ స్టాక్స్ రాణించాయి. ఇదే క్రమంలో భారతీయ రీటైల్ జ్యువెలరీ రంగ దిగ్గజం కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా షేర్లు దూసుకెళ్తున్నాయి. గత కొంతకాలంగా నిరాశాజనక ప్రదర్శన చేసిన ఈ స్టాక్ మళ్లీ ఊహించని రీతిలో పుంజుకుంది. వరుసగా 3 సెషన్లు భారీగా పెరగా ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తోంది. బుధ, గురు, శుక్రవారాల్లో కలిపి 3 ట్రేడింగ్ సెషన్లలోనే ఈ షేరు ధర ఏకంగా 34% పెరగడం విశేషం. శుక్రవారం సెషన్లో ఇంట్రాడేలో దాదాపు 9% వరకు పెరిగి BSE మిడ్ క్యాప్ ఇండెక్స్లోనే టాప్ గెయినర్గా నిలిచింది. ప్రస్తుతం 7% పైగా పెరిగి 475 వద్ద ఉంది. ఇంట్రాడేలో 483.40 వద్ద సెషన్ గరిష్టాన్ని నమోదు చేసింది. గత 3 ట్రేడింగ్ సెషన్లలో 34% పెరగడంతో ఇన్వెస్టర్ల సంపద 11,500 కోట్లు పెరిగింది. అంటే ఆ మేర కంపెనీ మార్కెట్ విలువ పుంజుకుందన్నమాట. ప్రస్తుతం కళ్యాణ్ జ్యువెలర్స్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 48,533 కోట్లుగా ఉంది. ఈ సడన్ రికవరీతో 2026లో ఇప్పటి వరకు ఉన్న నష్టాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ ఈ సంవత్సరం ఇంకా 7.5% వరకు నష్టాల్లో ఉండగా కళ్యాణ్ జ్యువెలర్స్ షేరు కేవలం 2.1% మాత్రమే నెగిటివ్లో ఉంది. ఈ సంస్థ ఇటీవల Q1 బిజినెస్ అప్డేట్ పుంజుకుంది. భారతదేశ వ్యాపార ఆదాయం దాదాపు 38% పెరగనున్నట్లు అంచనా వేగా అంతర్జాతీయంగానూ వృద్ధి 35% వరకు ఉంటుందని పేర్కొంది. ఇంకా కళ్యాణ్ జ్యువెలర్స్ లాంగ్ టర్మ్ గ్రోత్ స్ట్రాటజీ కూడా బలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సిటీ గ్రూప్ సహా పలు బ్రోకరేజీలు ఈ స్టాక్ బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ పెంచేశాయి. ఇంకా రాబోయే పండుగలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో 2వ త్రైమాసికంలోనూ మరింత సానుకూల వృద్ధి ఉంటుందని కంపెనీ యాజమాన్యం విశ్వాసం వ్యక్తం చేయడంతో ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.